ఇవాళైతే మనం మ్యాంగోతో రసం అయితే చేసుకుందాం, వచ్చేయండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను 2 పచ్చి మామిడికాయలు బాయిల్ చేసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకున్నాను. పోపు ఫ్రై అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇందులోనే గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను, ఆనియన్ కూడా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇందులోనే సరిపడా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక 3 అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని చారుని అయితే బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగితే మనకి మ్యాంగో రసం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకొని అప్పడం నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.